విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటర్ నగరాలుగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. జనగణన పూర్తి కాగానే గ్రేటర్ పై నిర్ణయం తీసుకుంటామన్నారు. విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి, రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. విజయవాడ, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక విజయవాడ నగరాన్ని అనుకొని ఉన్న ప్రాంతాల్లో 105 కోట్లతో నిర్మించనున్న 3 మాస్టర్ ప్లాన్ల రోడ్డుకు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి 29,000 కోట్లు అవసరమన్నారు. గత ప్రభుత్వం మున్సిపాలిటీల నిధులను పక్కదారి పట్టించిందని, ఇక దీంతో కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచిపోయాయన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆయన మండిపడ్డారు. మున్సిపాలిటీలో ప్రజలకు తాగునీరు, డ్రైన్లు, ఇతర మౌలిక వస్తువుల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేసినేని చిన్ని, బాలశౌరి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్ పాల్గొన్నారు.